వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి అని, అందుకే ఆ పార్టీకి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు అని జీవీఎంసీ 70వ వార్డు తెదేపా అధ్యక్ష కార్యదర్శులు చెట్టి గోపి, కొయిలాడ శంకర్రావు అన్నారు. వార్డు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచమంతా ఆరాధించే ఏడుకొండల వెంకటస్వామి లడ్డు ప్రసాదాన్ని కల్తీ నెయ్యితో తయారు చేయించిన నాటి పాలకులకు కఠిన శిక్ష పడాల్సిందే అన్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వైకాపా కూటమి నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నెయ్యితో స్వామివారి ప్రసాదాన్ని తయారు చేయించిన వారికి ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొడ్డేటి రమణ, వార్డు తెదేపా, జనసేన, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ మాట్లాడితే అంటుండు రోజు అలాగే మాట్లాడింది అయిపోయిందా పంపిస్తాను. దీని మీదే కల్తీ చేశారంటే ఎంత దుస్థితిగా దిగజారో మనం తెలుసుకోవాలి. అదే కాకుండా వాళ్ళ పని అంతగా ఉంది. కల్తీ మీద మళ్ళీ మన మీద ఏదో కల్తీ చేస్తున్నామని చెప్పి వాళ్ళు ప్రచారం చేయడం, మనం కూడా దాన్ని భారీ స్థాయిలో ఖండించాలి తప్ప మనం ఏంటంటే కొద్ది వెనకబడి ఉండడం వల్ల అంటే ఈ దీంట్లో కల్తీపడి ఉండడం వల్ల వాళ్ళు కొంచెం అయ్యారు. దాన్ని మనం ప్రతి నాయకుడు కూడా ఇలా ప్రెస్ మీట్లే కాకుండా ప్రతి ప్రచారంలో కూడా మనం వార్డు లెవెల్లో ప్రచారం పెట్టి దీని మీద పెద్దగా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మరియు జాతీయ కార్యదర్శి మా లోకేష్ బాబు గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వైసీపీ చేస్తున్న అరాచకాలపై మేమందరం కూడా ఖండించాలని, నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలని మేమందరం కూడా నిర్ణయించుకున్నాం. వీళ్ళు చేస్తున్నవి వెంకటేశ్వర స్వామి లడ్డూపై కల్తీపై కూడా వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున మోసాలు చేస్తూ, అరాచకాలు చేస్తూ, ప్రజలను మోసం చేస్తూ వీళ్ళు ముందుకెళ్ళి లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలనలో ఎంత దురాత్కానికి వీళ్ళు పాల్పడ్డారన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో హిందూ మతం మీద రథాలు కాల్చడం కానీ, విగ్రహాలు కూల్చడం కానీ, ఇటువంటి అరాచకాలన్నీ కూడా వీళ్ళన్నీ చేయడం ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ అరాచకాలు భగవంతుడు చూస్తూ ఊరుకోడని మీ అందరం కూడా గట్టిగా వీళ్ళందరినీ ఖండిస్తామని, మేము ముందుకెళ్దామని ఈ ప్రెస్ మీట్ ద్వారా వీళ్ళందరికీ చెప్తున్నాం. ఈరోజు కాదు ముందు కూడా హిందూ మతం మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేస్తూ కల్తీ నెయ్యి మీద, కల్తీ లడ్డు మీద భగవంతుడిని చాలా కించపరుస్తూ వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ కూడా చూస్తూ సహించేది లేదని మీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ నుంచి గాజువాక నియోజకవర్గం 70 వార్డు నుంచి మీ అందరం కూడా పెద్ద ఎత్తున ఈ నిరసనలు తెలుపుతామని మీ అందరం కూడా చేస్తున్నాము. అలాగే ఇదే పదంగాను వీళ్ళ కార్యకర్తలు కూడా నాయకుడిలాగానే కార్యకర్తలు కూడా అనుక్షణం వాళ్ళ ప్రభుత్వం లేకపోయినా కానీ వాళ్ళు ఇష్టారాజ్యంగాను ఇవన్నీ అవాచకాలు పేలుతూ ఇష్టాచారంగా మాట్లాడుతున్నారు. ఇది అందరూ కూడా చూస్తూ సహించేది లేదని ఫ్యూచర్లోని పెద్ద ఎత్తున మీ అందరం ఉద్యమించి వీళ్ళందరికీ గట్టిగా గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.